సండే వచ్చిందంటే ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. ఇలా చికెన్‌తో బిర్యానీ చేసామంటే ఇంట్లో అందరూ కడుపు నిండా 2 పూట్ల తినొచ్చు. బిర్యానీలో చికెన్ సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండాలంటే ముందుగా ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళల్లో కొంచెం నిమ్మరసం కూడా వేసేసి నానబెట్టి కడిగిన తర్వాత మసాలాలన్నీ పట్టించుకోండి. చక్కగా జ్యూసీగా వస్తుంది. కామెంట్ బాక్స్‌లో ఏమేం మసాలాలు వేశాననేది పిన్ చేశాను చూడండి. ఆయిల్‌లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేపుకొని కొన్ని పక్కకు తీసుకుని దాంట్లోనే ఇలాగా నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసి సగం వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఎక్కువగానే నీళ్లు తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా హోల్ గరం మసాలా, కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిలు, సాల్ట్ అయితే కొంచెం ఉప్పగా ఉండేటట్టే చూసుకోవాలండి. ఇదన్నీ వేసి తెరలకాగనివ్వాలి. ఈ నీళ్లు తెరలకాగేటప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసేసుకుని చక్కగా ఒక 70-80% వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనకి రైస్ కూడా ఉడికిపోతుందండి. ఇలా ఉడికించుకున్న చికెన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ కూడా ఒక 70-80% ఉడికిన తర్వాత మనం దీని మీద లేయర్స్ కింద వేసుకోవాలి. ఒకవేళ మీకు 2-3 లేయర్స్ కింద కావాలి అనుకుంటే చికెన్ని కాస్త పక్కకు తీసుకుని ఒక లేయరు చికెను, ఒక లేయరు రైసు వేసిన తర్వాత మళ్ళీ దానిపైన చికెను, రైసు కూడా ఇలా వేసుకుంటే మనకి బాగుంటుంది. నేనైతే ఒకటే లేయర్ వేశాను. తర్వాత రైస్ ఉడికించిన వాటర్ని కూడా దీంట్లో కొద్దిగా వేసానండి పైనుంచి. పసుపును కూడా వాటర్లో కలిపేసి వేశాను. దీని ప్లేస్లో మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, పక్కకు తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, కొంచెం నెయ్యి, కొద్దిగా మసాలా పొడి వేసేసుకుని చక్కగా మూత పెట్టేసి దానిపైన ఏదైనా కొంచెం ఎత్తుగా బరువు పెట్టేసేయండి. ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే బిర్యానీ అయితే చక్కగా గుమ్మగుమ్మలాడుతూ రెడీ అయిపోతుందండి. మెతుకు పట్టుకుని చూస్తే బాగా పేస్ట్ లాగా అయిపోకుండా కొంచెం నలిగినట్టుగా ఉంటే సరిపోతుంది. పొడి పొడిలాడుతూ వస్తుంది. బిర్యానీ అయిన తర్వాత ఒక అరగంట పాటు దానికి రెస్ట్ ఇచ్చామనుకోండి, ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే ఇంటిల్లో 2 పూట్ల తినొచ్చు. బయట అంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.